సరగలిగే బాబయ్య నిద్రపోయాడు అమ్మ పొట్టలో ఉన్నాడు భగవంతుడమ్మా అమ్మ దాహము దాహము హారమన్నాడే ఈ దాహం అన్నామాట ఎవరు అలగించో ఓ వేసి వేసి అమ్మ మెల్లెత్తి చూసో అమ్మ మెల్లెత్తి చూసింది మరి ఏమి చేసో అమ్మ పొట్టవ తాకమ్మ మరి వెళ్ళి రాదా అమ్మ నాలుగు కాలమ్మ పాలు దాపిందో అమ్మ పొట్టలో దేవుడికి పాలిచ్చినాది అమ్మ పొట్టలో దేవుడు పాలు తాగిడా ఓ అది కల్లా చూసాడు గొల్ల గోపన్న అమ్మ ఏమంట వరకేడు గొల్ల గోపన్న నాయన అలా మహానుభావుడి నాలుగు కాళ్ళు పరాజాపి పొట్టలో విష్ణుమూర్తికి ఆ దహాలు తెచ్చిందంట ఈ గొల్లవారి గోపన్న కల్లారు చూసి అంటా ఉన్నాడు ఆ వడ్డ వాళ్ళకి వెళ్తా ఉన్నాడట ఏ విధంగా ఒరే ఒరే వల్లేలా వడ్డారా లేలో వడ్డారా లేలో ఓ గడారి వడ్డారా నాకు కావాలయ్యా నాకు కావాలయ్యా అరే పట్టలరా దొరుకుతున్నాడమ్మా దొరుకుతున్నాడమ్మా పాలు పట్టలని పాముతున్నాడమ్మా పాముతున్నాడమ్మా అరే గిరగర్రా తిప్పాడు గిర్ర మారే తిప్పో గిర్ర మారే తిప్పో అమ్మా అదేమి తిరిగమ్మా చెప్పగలిగిందమ్మా చెప్పగలిగిందమ్మా అలా గండారు కొట్ట గిరగర తిప్పాడట ఈ ఆవుదోళ తగిలి అంటే పంచల పప్ప నీరమయ్యాలి నా చూస్తే తెల్లగా పాలిచి అలాగని మహానుభావుడు అలా చంపెట్టాడు పోయిందా ఒరే ఎవరా నువ్వు ఒరే యావ నాదయ్యా అబ్బా దారుపుడు సంతలు కొనవా చాలు చాలులే గోపన్న నువ్వు కొట్టింది కాకుండా తిట్టుతో అన్నావు నువ్వు పట్టారా గోపన్న చెప్పబడతారా నీ అంతరా పడివేరో పెద్దలు వేరో మరి నీరటో నెక్కలో తిరిగిపోవాలా గోపన్న ఈ అద్దరంలో పెద్దలలోని నీ రెండు అద్దరంలో కొళ్ళు పోవాలి గోపన్న మళ్ళీ ఎప్పుడొస్తాయని అడుగుతున్నావా నీ ఆదిష్టోత్తరం ఎత్తి శ్రీనివాస అవతరం ఇస్తాను శ్రీనివాస అవతరం అయిపోయాక నేను 7 కొండలు పడతాను నా యొక్క దుర్గాదేవుడు చిన్న గుడి పెద్ద గుడి 7 గుళ్ళు కట్టుకుని 6 నీళ్ళు మొగుళ్ళు లేని బతుకు సండి బిడ్డ నీళ్ళు నీ ఢిల్లీపూర్ పట్టాల భూమి నాచార కోసం వెళ్తాను నా సెలవుగాలికి నీ 2 ఎత్తలు వస్తాయి గోపన్న ఇలాగే గిన్నాడు లేదు శివాలయం పక్కలో అక్కడ సేలెత్తారు ఒరే గోపన్న సెలవు తీసుకోవయ్యా అలాగని గొల్లవారి గోపాలకి సేప దగ్గర పెట్టి ఈ రాజుగారికి రాణి గారు కూడా సేప దగ్గర పెట్టాలి అలాగే రాజుగారి వారి రాణి గారి కల్లా